అంటే ఇప్పుడు ఈ ఇయర్ మ్యారేజ్ ఉందంటే ఈ ఇయరే చేయాలి, లేదు 1 ఇయర్ తర్వాత ఉంది లేదా 6 మంత్స్ తర్వాత ఉందంటే అప్పుడే చేయాలి. కానీ రాంగ్ టైంలో వివాహం చేయడం వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు. ఎందుకంటే రాంగ్ టైంలో చేసాం, కుదరదు అది. ఓకే, సో ఎంత జాతకాలు కలిసినప్పటికీ కూడా కళ్యాణ గడియలు రాకుండా చేయకూడదు. చాలా మంది ఏంటంటే ముహూర్తం పెట్టామండి, మంచి ముహూర్తానికే చేసామంటారు. కానీ మీకు కళ్యాణ గడియ రాకుండా మంచి ముహూర్తం పెట్టేం లాభం. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళాలి, మీరు ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ వచ్చాయని రాయడానికి వెళ్తే ఎట్లా? ప్రిపేర్ అయితే ఎప్పుడైనా రాయగలరు మీరు. అసలు మీకు ప్రిపరేషనే లేదు, మీకు అసలు బలమే లేదు. పెళ్ళయ్యే బలమే లేనప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లి చేయడం వేస్ట్. ఇది మెయిన్గా. ఇంకోటి వాస్తుపరంగా చూసుకుంటే ఆగ్నేయ దోషం ఉంటే కూడా పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, పెళ్ళిళ్ళు అయినా కూడా గొడవలు ఎందుకు వస్తాయంటే నైరుతి దోషం ఉంటే వస్తాయి. నైరుతి పెరిగినా తరిగినా కూడా వివాహ జీవితంలో గొడవలు వస్తూ ఉంటాయి. ఇది మెయిన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే మేజర్గా అసలు ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ విడాకులు అవుతూ ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం నేను ఇండిపెండెన్స్గా ఉండాలి, నేను అవతల వాళ్ళు చెప్పింది నేను వినడం ఏమిటి, నాకు నేను స్వాతంత్రంగా ఉండాలనుకోవడం కరెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ నేను ఎవరితోని నేను మాటపడకూడదు, నేను ఎవరికి జవాబుదారు అవ్వకూడదు, నాకు నేనుగా ఉండాలనేటువంటి ధోరణి పెరుగుతుంది. ఇది నీకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉండడం 100% కరెక్ట్. కానీ ఒక భార్య విషయంలోనో భర్త విషయంలోనో ఇది స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ ఉంటుంది ఈ ధోరణి. అదేవిధంగా లేదా నువ్వు తల్లిదండ్రుల విషయం